దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏమి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం ప్రకారము దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితాల్లో నెమ్మది కలుగుతుంది. నోవాహు అను మాటకు నెమ్మది అని అర్థము. నోవాహు అనేక ప్రతిఘటనల మధ్య దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు నోవాహు ఇంటి వారందరినీ సంరక్షించాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం ప్రకారము దేవుణ్ణి ఆశ్రయించిన వారికి జయము కలుగుతుంది. 5వ కీర్తన 11వ వచనం ప్రకారము దేవుణ్ణి ఆశ్రయించి వారి జీవితాల్లో సంతోషం ఉంటుంది. 9వ కీర్తన 10వ వచనం ప్రకారము దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టడు. 18వ కీర్తన 1వ వచనం ప్రకారము దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన ఒక దుర్గము వలె ఉంటాడు. 56వ కీర్తన 3వ వచనం ప్రకారము దేవుణ్ణి ఆశ్రయించిన వారికి భయము కలుగదు.